भैया डीसीसीबी एक्स चेयरमैन लक्ष्माరెడ్డి గారి కుమారుడు మహిపాల్ రెడ్డి గారిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా సంపత్ గారు, మనోహర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఇక్కడ మన తాండూరు నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చేసిన వారికి అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గతంలో డిప్యూటీసీగా అదేవిధంగా హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా చైర్మన్ గా ఉండి 10 సేవలు అందించినటువంటి మనోహర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మొట్టమొదటిసారిగా గాంధీ భవన్ కు విచ్చేసినందుకు వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు గౌరవ రేవంత్ రెడ్డి అన్న గారికి, ఈ కార్యక్రమానికి విఠల పార్టీ పిసిసి అధ్యక్షులు గౌరవ రామోహన్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ అన్న గారికి, డాక్టర్ సంపత్ కుమార్ గారికి, ఇప్పుడే అందరూ చేతి గుర్తు కొనేసి వాళ్ళు గెలిపించాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారందరూ కూడా కోరుకుంటూ నాకు అవకాశం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత రోజు రోజు కాంగ్రెస్ పార్టీ బలపడి ఈ రోజు పరిస్థితి ఏ విధంగా మారిందంటే మన వాట్సాప్ లో చూస్తే ఏ క్షణాన ఎవరు మన పార్టీలో చేస్తారో అని చెప్పి మనం అర్థం చేయాల్సినటువంటి పరిస్థితి జరిగింది. మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు డీసీబీ అధ్యక్షులు ఒకరు కమతం శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి గారి కొడుకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సంస్థలతో రేవంత్ రెడ్డి గారి నివాసంలో మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే మాట్లాడినటువంటి మనోహర్ రెడ్డి గారు కూడా డీసీపీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. మరొక డీసీపీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారి కుమారుడు మహిపాల్ రెడ్డి గారు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. అదేవిధంగా సునీతా సంపత్ గారు కూడా మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూస్తుంటే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అదేవిధంగా వికారాబాద్ జిల్లా, ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు వరంగల్ నియోజకవర్గం కూడా మన వికారాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించింది. ఈ ప్రాంతంలో మన పార్టీ బలవంతమై రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. పులివెందుల పులిబిడ్డ రాజశేఖర రెడ్డి గారు పులివెందుల ఆ విధంగా మన రంగారెడ్డి జిల్లాకు మన వికారాబాద్ ప్రాంతానికి ఆ విధంగా అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు వచ్చింది. మనకు 6 పథకాల గురించి సోనియా గాంధీ గారు మనకు తుక్కుగూడ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారి సమక్షం లోపల చాలా వివరంగా గ్రామ గ్రామం లోపల ఇంటింటికి వెళ్లే బాధ్యతను మీకందరూ కూడా చేతి నమస్కరించి కోరుతున్నాను. మనం కేవలం ఇప్పుడు 50,000 మాత్రమే ఉన్నాయి. 30 తారీఖు రోజు పోలింగ్ ఉంది. మనం ఇంటింటికి వెళ్లి చేతులెత్తి నమస్కరించి ఈ 6 పథకాలని ప్రజలకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మాజీ మంత్రివర్గ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
అన్నా కెమెరామెన్ అన్నా నువ్వు గిడికి రా. హలో బ్రదర్, అన్నా ఇట్లా ఇగో బ్రదర్. పెద్ద ఎత్తున ఈ రోజు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు, మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, ఈ రాష్ట్రానికి చిచ్చర పిడుగు లాంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంబంధించిన నాయకులందరికీ స్వాగతం పలుకుతూ, ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకట రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన 6 గ్యారంటీ స్కీములు, సోనియా గాంధీ గారి అధ్యక్షతన 6 గ్యారంటీ స్కీములు ఏవైతున్నాయో అవి తప్పకుండా ప్రతి మనిషికి, అందులో ముఖ్యంగా ప్రతి మహిళకు చేరే విధంగా మన ప్రయత్నం ఉండాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి గాని వణుకు పుట్టింది, జ్వరం వస్తున్నది, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు. 15 రోజుల నుంచి ఏం రాస్తున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మేనిఫెస్టో కానీ, ఈ 6 గ్యారెంటీలకు కానీ ఏది విరుగుడు అవుతుందో అది తయారు చేసుకుంటూ కూర్చుంటున్నాడు. ఆ విరుగుడు మూడోసారి నమ్మవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఎట్లయితే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మ పాలన తీసుకొని వచ్చిండో ఈ రాష్ట్రంలో, ఆ విధంగా ఇందిరమ్మ పాలన తీసుకొచ్చాడు మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తాండూరు లోపల ఒక ఆయనను గెలిపించడం వెళ్ళిపోయిండు. మరి ఆ విధంగా కాకుండా మనతో ఉండే వ్యక్తిని, మనతో నిలబడే వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీతో నిలబడే వ్యక్తిని ఇవాళ తాండూరులో తీసుకొని వస్తాం. అతన్ని పెద్ద ఎత్తున గెలుపు కోసం మనం కృషి చేద్దాం. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మనం కృషి చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొక్కసారి తాండూరు నుంచి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన అభిమాన నాయకుడు, మన తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈరోజు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, పెద్దలు మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి నేతృత్వంలో, రంగారెడ్డి జిల్లా డిసిసిబి అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, అదేవిధంగా తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సునీత సంపత్ గారు, అదేవిధంగా గతంలో డిసిసిబి అధ్యక్షులుగా పనిచేసిన లక్ష్మారెడ్డి గారి కుమారుడు మైపాల్ రెడ్డి గారు, ఈరోజు మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు బీజేపీ నుంచి, టీఆర్ఎస్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గాంధీ భవన్ ఇచ్చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. కాంగ్రెస్ కుటుంబంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్న మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, సెప్టెంబర్ 17 తారీఖు నాడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి ఏఐసిసి అధ్యక్షుడు గారి నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని, తెలంగాణ ప్రజల యొక్క త్యాగాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి 10 సంవత్సరాలు చూసింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రశేఖర్ రావు
పేదలకు న్యాయం చేస్తాడని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడని, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడని, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తాడని, ఇంటికో ఉద్యోగం ఇస్తాడని, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగునీరు అందిస్తారని, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాడని, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాడని, ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతాడని శ్రీమతి సోనియా గాంధీ గారు ఎదురు చూశారు. 4 కోట్ల ప్రజల్ని ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు మోసం చేసిండో శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా నిరాశకు లోను చేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. అందుకే సెప్టెంబర్ 17 నాడు జాతీయ నాయకత్వం అంతా తెలంగాణకు తరలి వచ్చి హైదరాబాద్ నగరంలో అడ్డా పెట్టి 3 రోజులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు అండగా ఉంటామని నమ్మకం కలిగించారు. ఇదే కాదు కాంగ్రెస్ పార్టీ రాబోయే డిసెంబర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ కొత్త ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏమి చెయ్యబోతుందో గ్యారంటీల రూపంలో తెలంగాణ ఇస్తా అన్న గ్యారంటీ 2004లో సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆ గ్యారంటీని అమలు చేసిండ్రు సోనియా గాంధీ గారు. ఆ గ్యారంటీని అమలు చేసి ఈరోజు తెలంగాణను చంద్రశేఖరరావు దోసుకుంటుంటే మళ్ళీ పేద ప్రజల్ని కాపాడడానికి, పేద ప్రజలకు అండగా ఉండడానికి 6 గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. అది మహాలక్ష్మి పథకం కావచ్చు, యువ వికాసం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ భద్రతా పథకం కావచ్చు, అదేవిధంగా గృహలక్ష్మి పథకం కావచ్చు. ఈ పథకాల ద్వారా ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగా అయితే జీతం వస్తుందో, ఖాతాలో పడుతుందో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1వ తారీఖు నాడు 2,500 రూపాయలు ఖాతాలో వేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు గ్యారంటీని ఇచ్చిండ్రు. మిత్రులారా, అదే విధంగా కట్టెల పొయ్యితో కష్టాలు పడుతున్న, సిలిండర్ ధర అడ్డగోలుగా పెరిగి 1,200లకు దోపిడీ చేస్తుంటే ఆడబిడ్డల కష్టాలు తీరవడానికి 500 రూపాయలకే పేద బిడ్డల ఇంటికి సిలిండర్ ఇచ్చే విధంగా ఇవాళ సోనియా గాంధీ గారు మన అందరికీ హామీ ఇచ్చారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడమే కాకుండా ఇంటి స్థలాన్ని ఇవ్వడం, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇల్లు కట్టుకోవడానికి, ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి ఇవాళ సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు. 10 లక్షల రూపాయలతోని పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఇవాళ తెలంగాణలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,000 వైన్ షాపులు, 1,800 బార్ షాపులు, 62,000 బెల్ట్ షాపులు తెచ్చి పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసి పేదల సొమ్ము, ఆడబిడ్డల మెడలో ఉన్న తాలి పుస్తల్ని దొంగిలించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఏ ఊర్లో చూసినా పుస్తకాలు పట్టుకొని బడికి వెళ్లాల్సిన పిల్లలు 12 ఏళ్ళు మీద పడితే బీరు సీసాలు పట్టుకొని టీఆర్ఎస్ జెండాలు మోసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో తెచ్చిండు. ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమకారుల నుంచి తాగుబోతుల అడ్డాగా మార్చిండు ఈ చంద్రశేఖరరావు. ఊరూరులో సందులో 62,000 బెల్ట్ షాపులు తెరిచి పేదల ఆరోగ్యం దెబ్బతీశాడు. అందుకే ఈ ఆరోగ్యం దెబ్బతిన్న పేదల కోసం ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా, అపోలో యశోద హాస్పిటల్కి వెళ్తే బెంచ్ కార్ల పోయినాడు ఏ వైద్యం చేయించుకుంటుండో మా పేద బిడ్డలు అదే వైద్యం చేయించుకోవడానికి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చాడు. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, కాంగ్రెస్ ఏం చేసిందని బిల్లా రంగాలు
రాష్ట్రం నలుమూలల పిచ్చి వేసిన చిత్తకార్తి కుక్కలాగా తిరుగుతున్నారు ఈ బిల్లా రంగాలు అంటే ఎవడో కాదు, హరీష్ రావు, కేటీఆర్ బిల్లా రంగాలంటే. ఇవాళ వాళ్ళిద్దరు అంటున్నారు కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలని. నేను ఆ సన్నాసులకు సోయలేని వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. 2004లో ఈ పేదలకు 2004లో ఈ పేదలకు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా, రైతులకు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పేదల పిల్లలకు ఉచిత విద్యను అందించి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ కాదా. ఈరోజు ఆరోగ్య భద్రతనే కాదు, ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు ఉపాసం అడ్డకుండా పని కల్పించి వాళ్లకు ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా. నేను అడుగుతున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంట్ ఇచ్చింది, రైతు రుణమాఫీ చేసింది, ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది, సాగునీటి ప్రాజెక్టులను కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసింది, పేద పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది, ఈ హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది, ఐటీ కంపెనీలను తెచ్చింది, ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న మెట్రో రైళ్లు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, హైదరాబాద్లో శాంతి భద్రతలు తీసుకొచ్చింది, మత సామరస్యాన్ని కాపాడింది. ఇన్ని పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటావా. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల కలను శ్రీమతి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇదే కాదు, ఎక్కడో దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ గా ఉన్న చంద్రశేఖర్ రావును యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేసింది కాంగ్రెస్ పార్టీ. రబ్బర్ చెప్పులేసుకొని వీధుల్లో తిరుగుతున్న హరీష్ రావును ఎమ్మెల్యేని కాకముందే మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. నీ ఇంటికి పోయి గుండె మీద చేసుకొని నువ్వు ఆలోచన చేసి మళ్ళీ రా కేటీఆర్, నీ అయ్య మంత్రి అయినా నీ అయ్య ముఖ్యమంత్రి అయినా అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష, సోనియా గాంధీ గారి దయ. ఎక్కడో అమెరికాలో బాత్రూంలు కడుకొని బతికే నువ్వు ఇవాళ ఇక్కడ మంత్రి అయ్యి వయ్యారాలు వాడుతున్నావంటే ఇవాళ నీ వయ్యారాలకు కూడా కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. రబ్బర్ చెప్పుల హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి అనే సంగతి మర్చిపోవద్దని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. మొన్న కలిస్తే పెద్దలు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ గారికి చెప్పిన, నీ జిల్లాలో 5 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న బాధ్యత నీదే. ఎందుకంటే ఆయన జిల్లా నాయకుడు. తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, పరిగి కావచ్చు, అది కొడంగల్ కూడా కావచ్చు, ప్రసాద్ గారే మన మిత్రుడు ప్రసాద్ కుమార్ గారే ఈ 5 ఎమ్మెల్యేలను గెలిపియాలి. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి. మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రోజుకి 24 గంటలు పనిచేస్తుండు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు. సభ్యత్వాలు కావచ్చు, బూత్ లెవెల్ ఏజెంట్ల ట్రైనింగ్ కావచ్చు, అన్ని రకాలుగా పేదలకు అండగా నిలబడి ఇంత మంచి అధ్యక్షుడు, 24 గంటలు కష్టపడే అధ్యక్షుడు ఏ జిల్లాకు లేడు. నేను కితాబిస్తున్నా, నా పిసిసిలో అత్యధికంగా కష్టపడే రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీకు అధ్యక్షుడిగా ఉన్నాడు. మనోహర్ రెడ్డి చేరికతోటి మనకు ఇవాళ పరిగి, వికారాబాద్, అదే విధంగా అటు తాండూరులో, అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోని గెలవడానికి బలోపేతమైంది. మిత్రుడు సంపత్ గారు, మా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీతమ్మ గారు, నా తెలిసి సునీతమ్మ మా కొడంగల్ ఆడబిడ్డ, ఇవాళ కొడంగల్ ఆడబిడ్డ తాండూరుకు మున్సిపల్ చైర్పర్సన్ అయింది. మా కాల్వ సుజాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి మీద ఈగ వాలినా
అర్ధరాత్రి అయినా కాంగ్రెస్ కాపాడడానికి కాంగ్రెస్ నాయకులను ఎవరినన్నా అంటే మొగోళ్లతోని పోటీ వాడి ముందుండి కొట్లాడుతుంది. ఇవాళ కాలువ సుజాత గారు కూడా మన తాండూరు కావడం మనకు గర్వకారణం. అందుకే మిత్రులారా, ఇవాళ టిఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ 10 ఏళ్ళు మా కార్యకర్తల్ని కష్టపెట్టిండ్రు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రు. ఇక 45 రోజులలో మా కష్టాలు తీరబోతున్నాయి. బిడ్డలారా, పొలిమేర్లు దాడిన వరకు మీ సంగతి తేలుస్తామని నేను చెప్తున్నా. ఎవరైనా బెదిరించినా, ఎవరైనా మా కార్యకర్తల్ని కష్టపెట్టినా, ఎవరైనా మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా అందరి పేర్లు డైరీలో రాసి పెడతాం, అంతకంత మిత్తితో చెల్లిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా. మొన్న నేను స్పష్టంగా పిఎస్సిలో చర్చించి ఒక మాట చెప్పిన. చాలా మంది అధికారులు టిఆర్ఎస్ కార్యకర్తలకు వ్యవహరిస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తామని. నిన్న ఎన్నికల సంఘం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నదో లేదా వాళ్ళకి సమాచారం ఉన్నదో తెలియదు, కొంతమంది అధికారులను తొలగించరు. అది సరిపోదు. నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర డీజీపీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఐపీఎస్ అధికారి తక్షణమే రాష్ట్ర డీజీపీని తొలగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు 2 ఏళ్లు పైబడ్డది, ఆ ప్రాంతంలో ఉన్న చాలా మందిని బెదిరిస్తున్నాడు. మీరు కాంగ్రెస్ కు అనుకూలంగా ఏ మాత్రం సాయం చేసినా, మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా మీ సంగతి చూస్తా అని బెదిరిస్తున్నాడు. ఇంకొక ఆయన ప్రభాకర్ రావు, ఆయన ఎస్ఐపి ఐజీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుల టెలిఫోన్లన్నీ హ్యాకింగ్ చేస్తున్నారు, కాంగ్రెస్ నాయకుల ఇళ్ల మీద నిఘా పెట్టిండ్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడానికి వచ్చిన ఎవరిని వదలడం లేదు, వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఎవరైనా ఎన్నికలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టాలలో ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు చాయ్ పాని సహాయం చేద్దామని వస్తే పోలీసులను మఫ్టీలో పెట్టి వాళ్ళను బెదిరిస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను చెప్తున్నా, ఈ అధికారులు మీరు నిఘా పెట్టండి, నియంత్రించండి, తప్పుడు పనులు చేసిన వాళ్ళని పట్టుకోండి తప్ప కాంగ్రెస్ పార్టీ అభిమానులను, కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో సాయం చేసిన వాళ్ళని బెదిరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అది మీ అధికారుల యొక్క బాధ్యత కాదు. అదేవిధంగా కేటీఆర్ రామారావు గారు నిన్నమన్న 75 మంది లిస్టు తయారు చేసిండు. ఎవరై 75 మంది లిస్ట్ అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చిన వాళ్ళు కాదు. రేవంత్ రెడ్డికో గడ్డం ప్రసాద్కో చుట్టాలో మిత్రులో ఉంటారు కదా, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఇంతో అంత సాయం చేస్తారు, వీళ్ళందరినీ బెదిరించండి, దేశం విడిచి ఎన్నికల వరకు బయటికి పోండి వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఈ చిట్టి తీసుకొని పోయి కేటీఆర్ ఎవరికి ఇచ్చిండే అంటే మీడియా మిత్రులు కూడా వినాలి. కాంగ్రెస్ పార్టీకి సాయం అందించేటోళ్లను, కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకునేటోళ్లను, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను 75 మంది పేర్లు తయారు చేసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి ఇచ్చిండు. ఈ 75 మంది కాంగ్రెస్ వాళ్లకు సాయం చేస్తున్నారు. వీళ్ళు సాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద నిఘా పెట్టండి, వాళ్ళని బెదిరించండి, వాళ్ళ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అధికారులను పంపించండి, అవసరమైతే వాళ్ళని పిలిపించి బెదిరించండి అని చెప్పడమే కాకుండా కొంతమందిని కేటీఆరే స్వయంగా పిలిచి నీకు రేవంత్ రెడ్డి చుట్టం, నీకు రేవంత్ రెడ్డి దోస్తు, నువ్వు ఆయనను కలిసినవా, ఆయనకు పలికినవా, నీ సంగతి చూస్తా అని బెదిరిస్తుడు. బిడ్డ కేటీఆర్ గుర్తుపెట్టుకో, 45 రోజులే నీ అధికారం, 45 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నువ్వు చేసే అరాచకానికి ఇంతకింత మిత్తితో చెల్లిస్తాం. నువ్వు బెదిరిస్తే బెదిరేటోడు, నువ్వు భయపెడితే భయపడేటోడు, లేకపోతే నువ్వు లొంగ తీసుకుంటే వంగేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఎవరు సాయం చేసినా ఎవరు సాయం చేయకపోయినా ఓ పూట ఉపాసమైన మంతరు మా కార్యకర్తలు ఈసారి ఆधा रोटी खाएंगे, इस बार कांग्रेस पार्टी को जिताएंगे అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఆधा रोटी खाएंगे,
కాంగ్రెస్ పార్టీకు జితాయింగే అని మా కార్యకర్తలు అంటున్నారు. అందుకే ఈడున్న మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా మనమందరం కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ మనకు అని ఇవాళ అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, జయేష్ రంజన్ లాంటి అధికారులు ఇవాళ భయపెడుతున్నారు, మీరు పోయి కేటీఆర్ కు చందాలు ఇచ్చి రాపోండి. అన్ని గమనిస్తున్నాం. ఈ అధికారులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా, మీరు అధికారులుగా వ్యవహరించినంతసేపు కాంగ్రెస్ కు అభ్యంతరం లేదు. మీరు బీఆర్ఎస్ నాయకులుగా కేసీఆర్ తాపేదారులుగా మీరు వ్యవహరిస్తే అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, డీజీపీ అయినా, డిఎస్పీ అయినా, ఇంకా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు, మీకు నిరసన తెలుపుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా మీ మీద విచారణకు ఆదేశిస్తారు. అందుకే మిత్రులారా, దాదాపుగా 9.5 ఏళ్ళు కష్టాలు అనుభవించినాం. 9.5 ఏళ్ళు ఈ కేసులు మోసుకున్నాం. 9.5 ఏళ్ళు మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిరు. ఇన్నాళ్ళు మోసిన మీరు 45 రోజులు ఆకుంఠిత దీక్షతోని డిసెంబర్ 3 వరకు ఓపిక పట్టండి, ఈ జెండాను మోయండి. ఈ జెండానే ఇంతకుముందు అక్కడ చూసిన ఈ పేదోడి కాంగ్రెస్ జెండా పేదోడి అండా అని. ఇవాళ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం అమలు జరగాలన్నా, గృహలక్ష్మి పథకం అమలు జరగాలన్నా, యువ వికాసం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఏవైతే సెప్టెంబర్ 17 నాడు ఇచ్చిండ్రో, ఈ రాబోయే డిసెంబర్ నెలలో డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది లక్షలాది మంది సమక్షంలో 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ సంతకం పెడుతుంది. ఈ ప్రజలకు తెలంగాణ మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. నీ ఇంటికి పోయి గుండె మీద చేసుకొని నువ్వు ఆలోచన చేసి మళ్ళా రా కేటీఆర్. నీ అయ్య మంత్రి అయినా, నీ అయ్య ముఖ్యమంత్రి అయినా అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష, సోనియా గాంధీ గారి దయ. ఎక్కడో అమెరికాలో బాత్రూంలు కడుకొని బతికే నువ్వు ఇవాళ ఇక్కడ మంత్రి అయ్యి వయ్యారాలు వాడుతున్నావంటే ఇవాళ నీ వయ్యారాలకు కూడా కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. రబ్బర్ చెప్పుల హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది
కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న సంగతి మర్చిపోవద్దని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. మొన్న కలిస్తే పెద్దలు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ గారికి చెప్పిన, నీ జిల్లాలో 5 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న బాధ్యత నీదే. ఎందుకంటే ఆయన జిల్లా నాయకుడు. తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, పరిగి కావచ్చు, అది కొడంగల్ కూడా కావచ్చు, ప్రసాద్ గారే, మన మిత్రుడు ప్రసాద్ కుమార్ గారే ఈ 5 ఎమ్మెల్యేలను గెలిపియాలి. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి. మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రోజుకి 24 గంటలు పనిచేస్తుండు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు. సభ్యత్వాలు కావచ్చు, బూత్ లెవెల్ ఏజెంట్ల ట్రైనింగ్ కావచ్చు, అన్ని రకాలుగా పేదలకు అండగా నిలబడి ఇంత మంచి అధ్యక్షుడు, 24 గంటలు కష్టపడే అధ్యక్షుడు ఏ జిల్లాకు లేడు. నేను కితాబిస్తున్నా, నా పిసిసిలో అత్యధికంగా కష్టపడే రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీకు అధ్యక్షుడిగా ఉన్నాడు. మనోహర్ రెడ్డి చేరికతోటి మనకు ఇవాళ పరిగి, వికారాబాద్, అదే విధంగా అటు తాండూరులో, అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోని గెలవడానికి బలోపేతమైంది. మిత్రుడు సంపత్ గారు, మా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీతమ్మ గారు, నా తెలిసి సునీతమ్మ మా కొడంగల్ ఆడబిడ్డ. ఇవాళ కొడంగల్ ఆడబిడ్డ తాండూరుకు మున్సిపల్ చైర్పర్సన్ అయింది. మా కాల్వ సుజాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి మీద ఈగ వాలిన అర్ధరాత్రి అయినా కాంగ్రెస్ కాపాడడానికి కాంగ్రెస్ నాయకులను ఎవరినన్నా అంటే మొగోళ్లతోని పోటీ వాడి ముందుండి కొట్లాడుతుంది. ఇవాళ కాల్వ సుజాత గారు కూడా మన తాండూరు కావడం మనకు గర్వకారణం. అందుకే మిత్రులారా, ఇవాళ టిఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ 10 ఏళ్ళు మా కార్యకర్తల్ని కష్టపెట్టిండ్రు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రు. ఇక 45 రోజులలో మా కష్టాలు తీరబోతున్నాయి. బిడ్డలారా, పొలిమేర్లు దారిన వరకు మీ సంగతి తేలుస్తామని నేను చెప్తున్నా. ఎవరైనా బెదిరించినా, ఎవరైనా మా కార్యకర్తల్ని కష్టపెట్టినా, ఎవరైనా మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా అందరి పేర్లు డైరీలో రాసి పెడతాం, అంతకంత మిత్తితో చెల్లిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా. మొన్న నేను స్పష్టంగా పిఎస్సిలో చర్చించి ఒక మాట చెప్పిన, చాలా మంది అధికారులు టిఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తామని. నిన్న ఎన్నికల సంఘం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నదో లేదా వాళ్ళకి సమాచారం ఉన్నదో తెలియదు, కొంతమంది అధికారులను తొలగించరు. అది సరిపోదు. నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర డీజీపీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఐపీఎస్ అధికారి తక్షణమే రాష్ట్ర డీజీపీని తొలగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు 2 ఏళ్లు పైబడ్డది, ఆ ప్రాంతంలో ఉన్న చాలా మందిని బెదిరిస్తున్నాడు. మీరు కాంగ్రెస్ కు అనుకూలంగా ఏ మాత్రం సాయం చేసినా, మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా మీ సంగతి చూస్తా అని బెదిరిస్తున్నాడు. ఇంకొక ఆయన ప్రభాకర్ రావు, ఆయన ఎస్ఐపి ఐజీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుల టెలిఫోన్లన్నీ హ్యాకింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల ఇళ్ల మీద నిఘా పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడానికి వచ్చిన ఎవరిని వదలడం లేదు, వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఎవరైనా ఎన్నికలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టాలలో ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు చాయ్ పాని సహాయం చేద్దామని వస్తే పోలీసులను మఫ్టీలో పెట్టి వాళ్ళను బెదిరిస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను చెప్తున్నా, ఈ అధికారులు మీరు నిఘా పెట్టండి, నియంత్రించండి, తప్పుడు పనులు చేసిన వాళ్ళని పట్టుకోండి తప్ప కాంగ్రెస్ పార్టీ అభిమానులను, కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో సాయం చేసిన వాళ్ళని బెదిరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అది మీ అధికారుల యొక్క బాధ్యత కాదు. అదేవిధంగా కేటీఆర్ రామారావు గారు నిన్నమన్న 75 మంది లిస్టు తయారు చేసిండు. ఎవరా ఈ 75 మంది లిస్ట్ అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చిన వాళ్ళు కాదు. రేవంత్ రెడ్డికో గడ్డం ప్రసాద్కో చుట్టాలో మిత్రులో ఉంటారు కదా,
వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో అంత సాయం చేస్తారు, వీళ్ళందరినీ బెదిరించండి, దేశం విడిచి ఎన్నికల వరకు బయటికి పోండి వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఈ చిట్టి తీసుకొని పోయి కేటీఆర్ ఎవరికి ఇచ్చిండే అంటే మీడియా మిత్రులు కూడా వినాలి. కాంగ్రెస్ పార్టీకి సాయం అందించేటోళ్లను, కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకునేటోళ్లను, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను 75 మంది పేర్లు తయారు చేసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి ఇచ్చిండు. ఈ 75 మంది కాంగ్రెస్ వాళ్లకు సాయం చేస్తున్నారు. వీళ్ళు సాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద నిఘా పెట్టండి, వాళ్ళని బెదిరించండి, వాళ్ళ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అధికారులను పంపించండి, అవసరమైతే వాళ్ళని పిలిపించి బెదిరించండి అని చెప్పడమే కాకుండా కొంతమందిని కేటీఆరే స్వయంగా పిలిచి నీకు రేవంత్ రెడ్డి చుట్టం, నీకు రేవంత్ రెడ్డి దోస్తు, నువ్వు ఆయనను కలిసినవా, ఆయనకు పలికినవా, నీ సంగతి చూస్తా అని బెదిరిస్తుడు. బిడ్డ కేటీఆర్ గుర్తుపెట్టుకో, 45 రోజులే నీ అధికారం, 45 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నువ్వు చేసే అరాచకానికి ఇంతకింత మిత్తితో చెల్లిస్తాం. నువ్వు బెదిరిస్తే బెదిరేటోడు, నువ్వు భయపెడితే భయపడేటోడు, లేకపోతే నువ్వు లొంగ తీసుకుంటే వంగేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఎవరు సాయం చేసినా ఎవరు సాయం చేయకపోయినా ఓ పూట ఉపాసమైన మంతరు మా కార్యకర్తలు ఈసారి ఆधा रोटी खाएंगे, इस बार कांग्रेस पार्टी को जिताएंगे అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఆधा रोटी खाएंगे, కాంగ్రెస్ పార్టీకు జితాయింగే అని మా కార్యకర్తలు అంటున్నారు. అందుకే ఈడున్న మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా మనమందరం కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ మనకు టిఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కొంతమంది పోలీసు వాళ్ళు, కొద్దిమంది అధికారులు అంటే గుర్తొచ్చింది జేఎస్ రంజన్, అరవింద్ కుమార్, ఇట్లాంటి వాళ్ళు అధికారులు కూడా ఈరోజు కేసీఆర్ కు వసూళ్లు చేసి పెడుతున్నారు. వ్యాపారస్తులను పిలిపించి మీరు చందాలు ఇవ్వాల్సిందే, 100 కోట్లు కక్కాల్సిందే అని ఇవాళ అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, జేఎస్ రంజన్ లాంటి అధికారులు ఇవాళ భయపెడుతున్నారు. మీరు పోయి కేటీఆర్ కు చందాలు ఇచ్చి రాపోండి. అన్ని గమనిస్తున్నాం. ఈ అధికారులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా, మీరు అధికారులుగా వ్యవహరించినంతసేపు కాంగ్రెస్ కు అభ్యంతరం లేదు. మీరు బీఆర్ఎస్ నాయకులుగా కేసీఆర్ తాపేదారులుగా మీరు వ్యవహరిస్తే అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, డీజీపీ అయినా, డిఎస్పీ అయినా, ఇంకా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు, మీకు నిరసన తెలుపుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా మీ మీద విచారణకు ఆదేశిస్తారు. అందుకే మిత్రులారా, దాదాపుగా 9.5 ఏళ్ళు కష్టాలు అనుభవించినాం, 9.5 ఏళ్ళు ఈ కేసులు మోసుకున్నాం, 9.5 ఏళ్ళు మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిను. ఇన్నాళ్ళు మోసిన మీరు 45 రోజులు ఆకుంఠిత దీక్షతోని డిసెంబర్ 3 వరకు ఓపిక పట్టండి, ఈ జెండాను మోయండి. ఈ జెండాని ఇంతకుముందు అక్కడ చూసిన ఈ పేదోడి కాంగ్రెస్ జెండా పేదోడి అండా అని. ఇవాళ పేదలకు ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం అమలు జరగాలన్నా, గోరలక్ష్మి పథకం అమలు జరగాలన్నా, యువ వికాసం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఏవైతే సెప్టెంబర్ 17 నాడు ఇచ్చిండ్రో, ఈ రాబోయే డిసెంబర్ నెలలో డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది లక్షలాది మంది సమక్షంలో 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ సంతకం పెడుతుంది. ఈ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 వెలుగులు నింపబోతుంది. డిసెంబర్ 9 నాడు అద్భుతం జరగబోతుంది. 6 గ్యారెంటీల మీద సంతకం పెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎల్బీ స్టేడియంకు ఆనాడు లక్షలాదిగా తరలి రావాలి. డిసెంబర్ 9 నాడు 6 గ్యారెంటీల మీద సంతకం పెట్టే గ్యారెంటీ పిసిసి అధ్యక్షుడిగా అందరికీ తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నా. సోనియా గాంధీ గారి మాటగా నేను చెప్తున్నా, డిసెంబర్ 9 నాడు
6 గ్యారంటీల మీద సంతకం పెడతాం. మీకు అందరికీ తెలుసు, ఏడాది నుంచి నేను చెప్తున్నా, సెప్టెంబర్ 17 నాడు కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటిస్తాం. డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద సంతకం పెడుతుందని. అందుకే ఇవాళ ఎన్నికల అధికారులు కూడా నవంబర్ 30 నాడు ఎన్నికలు పెట్టిండ్రు. డిసెంబర్ 3 నాడు ఫలితాలు ప్రకటిస్తారు. అక్కడి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకొని డిసెంబర్ 9 నాడు ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి లక్షలాది మంది సమక్షంలో సోనియమ్మ ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9 నాడు తెలంగాణలో ఏర్పడబోతుంది. 10 సంవత్సరాలు ఈ ప్రజలకు మళ్ళీ సేవలు అందిస్తుంది. మళ్ళొక్కసారి తాండూరు ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి విచ్చేసిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా अभिनंदन తెలియజేస్తూ तांडूर में जो हमारा माइनॉरिटी भाइयों आप लोग सोचो, बार बार असदुद्दीन ओवैसी के बात पे आप लोग केसीआर को वोट दिए. आज के तारीख में केसीआर और नरेंद्र मोदी दोनों एक ही हो गए. नरेंद्र मोदी निजामाबाद में ये कहा, केसीआर आया था मेरे कने एनडीए में शामिल होने के लिए गुजारिश किए, मगर हम लोग थोड़े देर के लिए रोक के रखे. उसके अगले दिन केटीआर ने यह बात कहा, बीजेपी अध्यक्ष डॉक्टर लक्ष्मण मेरे कने आया था, हम दोनों मिलकर चुनाव लड़ेंगे, सरकार बनाएंगे. ये लक्ष्मण जी ने गुजारिश किया बोल के केटीआर ने कहा. मैं बोल रहा हूं भाई, रिश्ते के लिए लड़की वाले आए, रिश्ते के लिए लड़का वाले भी आ गए. दोनों बात कर लिए, रोका लिख लिए. अभी शादी एक बाकी है, निकाह तो पक्का हो गए ना. फिर बीजेपी बीआरएस का निकाह तय हो गए, रोका लिख लिए. अभी खासी नहीं आया इसीलिए शादी नहीं हुआ. तो फिर ये दोनों वैसा ही है. अभी इसमें एक बात सोचने के है. हमारे असद भाई को देखे तो मेरे को दुखी हो रहे, क्योंकि बेगानी शादी में अब्दुल्ला दीवाना हो गया. बेगानी शादी में अब्दुल्ला दीवाना हो गए. दोनों देख लिए, वो दोनों मोदी और केसीआर शादी का बात हो गए, रोका भी लिख लिए. आपका असद भाई और केसीआर के लिए तारीफ में आप तारीफ के ऊपर तारीफ कर रहे. भाई क्या फायदा है आपको? इसीलिए ऐसे गलत काम मत करो, हमारे माइनॉरिटी भाइयों को धोखा मत दो. बस हो गया. 9 साल से आपके बातों पे बार बार कार को वोट दिए, हमारे माइनॉरिटी भाइयों ने धोखा खा लिए. मैं एक सवाल पूछना चाह रहा हूं असदुद्दीन ओवैसी से, डबल बेडरूम घर माइनॉरिटियों को कितना दिलाए, हिसाब किताब बोलेगा क्या आप? और माइनॉरिटी कॉर्पोरेशन में गरीब लड़कों को बेरोजगार में कुछ पैसे दिलाए क्या? फिर आप नौकरी नहीं दिलाए, डबल बेडरूम घर नहीं दिलाए, माइनॉरिटियों को पढ़े लिखने का फीस नहीं दिलाए, 12% रिजर्वेशन नहीं दिलाए. फिर किस लिए आप केसीआर को वोट देने के लिए आप कह रहे असद भाई? एक बार सोचो, बार बार धोखा मत दो. आप मेरे बारे में बोल रहे, अगर चर्चा करना है तो असद भाई के भाई मेरा अच्छा दोस्त है अकबरुद्दीन ओवैसी, कॉलेज के दिनों में भी हमारा जान पहचान है. मेरे को ये बात पूछ रहे, आप भाग्यलक्ष्मी मंदिर में आ जाओ. मैं एक बात पूछना चाहता हूं, आप कब से भाग्यलक्ष्मी मंदिर में जाने में लग गए भाई? नरेंद्र मोदी जा रहा बोले तो एक बात है, अमित शाह गए बोले तो एक बात है, योगी आदित्यनाथ गए तो एक बात है, राजा सिंह गए तो दूसरी बात है. आप कब से जाने लग गए भाग्यलक्ष्मी मंदिर में? मुझे बुला रहे, मैं तैयार हूं भाग्यलक्ष्मी मंदिर आने के लिए. आप तैयार है क्या? मैं गीता उठाऊंगा, आप जो बात बोल रहे हैं उसका गवाह दूंगा, और मैं वही कुछ सवाल पूछूंगा,
वहीं आप सवाल का जवाब देना। एक उंगली मेरे ऊपर उठाए तो अकबर भाई आपके तरफ 4 उंगलियां दिखा रहे, ये याद रखो। मैं एक ही बात कहना चाह रहा हूं, मैं अकबर असदुद्दीन ओवैसी के खिलाफ नहीं है। आपका दोस्त जो है ना वो चोर है, वो चार्लेस सोबर आ जाए, आप उसके साथ क्यों जा रहे भाई? क्यों जा रहे? आप जवाब दो। तेलंगाना के माइनॉरिटी लोग आपको पूछ रहे। आप गया राजस्थान, आप गए बिहार, आप गए बंगाल कांग्रेस पार्टी को हराने के लिए। कांग्रेस पार्टी हार गए तो किसने जीत रहा है? मोदी जी ने जीत रहा है। इतना तो आपको समझ में तो आ रहे ना। बीजेपी को जिताने के लिए आप कोशिश कर रहे, कांग्रेस के वोट काटने के लिए आप कोशिश कर रहे। ये क्या तरीका है, क्या जिम्मेदारी है? 4% का 12% वादा किया केसीआर ने। दिलाओ फिर, हिम्मत है तो पकड़ो उनका गला, गला पकड़ के 12% दिला दो हमारे माइनॉरिटियों को, तब आपको तारीफ करते। मगर ऐसे गलत कामों में मत पड़ो, गलत दोस्ती छोड़ दो। कभी कभी अचानक अपने किस्मत ठीक नहीं है तो चोर भी अपने दोस्त बनते। वैसे ही वो चार्लेस सोबराज आपके दोस्त बने, वो दोस्त को छोड़ दो, आगे तरक्की करो। माइनॉरिटी के मुद्दों पे आप लड़ने के लिए कोशिश करो। हो सके तो हम भी माइनॉरिटी के मुद्दों में हम मदद देंगे। इधर प्रदेश में, वहां केंद्र में कांग्रेस के सरकार बनाएंगे। माइनॉरिटी लोगों के लिए हम भी वो तरक्की के लिए हम भी जिम्मेदारी उठाएंगे। మిత్రులారా, ఇంతసేపు అక్కడి నుంచి వచ్చి మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలు ఉండి నాకు కొంత ఆలస్యమైంది. మిమ్మల్ని అందరినీ మళ్ళొక్కసారి బీజేపీ బీఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్లో చేరినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా. మీరందరూ గడ్డం ప్రసాద్ గారి నేతృత్వంలో, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొడంగల్, తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ, పరిగి 5 అసెంబ్లీ ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఈ గాంధీ భవన్ కు రావాలి. అప్పటి వరకు ఎవరు నిద్రపోవద్దు, ఎవరిని నిద్రపోనియొద్దని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే.